సార్ సార్ అని పిలిచేవాడిని. ఇప్పుడు నేను అన్నయ్య అని తమ్ముని అయిపోయాను. తమ్ముడు లేరు ఆయనకు, నేను తమ్ముని అయిపోయాను. ఇక నాకు ఇండస్ట్రీలో ఏం చేయాలి, ఏంటిది, ఎట్లా డైలాగ్ చెప్పాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, డైరెక్టర్తో ఎట్లా మాట్లాడాలి, ప్రొడ్యూసర్తో ఎట్లా ఉండాలి, హీరోలతో ఎట్లా ఉండాలి, మన అంటే సొసైటీలో ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఏందనేది నాకు మొత్తం ఆయన గురువు అండి. ఓకే, అన్ని నేర్పించారు. అన్ని నేర్పించాను నాకు గురువు ఆయనే. మొత్తం ఎట్లా ఉండాలి, ఏంటి లైఫ్ ఏంటి, ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, కెమెరా ముందు ఎట్లా ఉండాలి అని మొత్తం అనేది నాకు చెప్పారు. ఓకే, మీ కళ నెరవేరింది, ప్లస్ అంతే ఆయన ఒక గురువుగా మీకు అన్ని గైడెన్స్. ఆయనే షాక్ అవుతాడు. ఓకే, ఎందుకంటే అరే నా ముంగడ మనం వచ్చి ఇంత ఎదుకుంటూ మంచిగా చేస్తున్నాడు, అందరితో చేస్తుండు, పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, అల్లు అర్జున్ తోని, అండ్ ఎన్టీఆర్ గారితో, బన్నీతోని, అండ్ రామ్ చరణ్ గారితో, అందరితో ఆల్ టాప్ 10 హీరోస్ అందరితో చేస్తాను, టాప్ 10 డైరెక్టర్తో చేస్తాను. అందరు నాకు పిలిచి ఇస్తారు. ఓకే, అరే నేను అందరితో జాలీగా ఉంటాను, అంటే నేను ఓపెన్ ఉంటానండి. అందరూ తెలిసి రమణ లోపల ఏం పెట్టుకోవడానికి ఓపెన్గా ఉంటారు. నేను ఇంట్లో అయినా బయట అయినా ఓపెన్ ఉంటాను. నేను లోపల పెట్టుకుని ఎందుకు లావ్ అయిపోతాం, ఎందుకు మళ్ళీ ఆల్రెడీ లావ్ ఉన్నాము. సో అన్నీ చేసుకుంటున్నాను. 11 సినిమాలో చేసిన డైరెక్టరే నన్ను మళ్ళీ పిలుస్తారు.